ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు వీఆర్లో ఉన్న సీఐ శంకరయ్య పంపిన లీగల్ నోటీస్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన పరువుకు భంగం కలిగించేలా చంద్రబాబు గతంలో వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఇప్పుడు లీగల్ నోటీస్ పంపడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. దీనిపై ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. ఇప్పుడు సీఎం చంద్రబాబుకు సీఐ శంకరయ్య నోటీసులు ఇవ్వడంతో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి లీగల్ నోటీసుపై స్పందించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హంతకులే సీఐ శంకరయ్యను నడిపిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. వివేక హత్య రక్తం మరకలు కడుగుతూ ఉంటే శంకరయ్య ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. నిందితులు వివేక హత్యను గుండెపోటుగా చూపించి రక్తం మరకలుగా చూపిస్తే వాళ్ళు బెదిరించే ఆ విషయం చెప్పలేకపోయినట్లుగా శంకరయ్య చెప్పిన విషయాన్ని ఆది గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత సిబిఐకి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి బెదిరించారని గతంలో చెప్పారని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు తనపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, తాను డీఎస్పీ కాకపోయినా తనకు గత ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చిందని, సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని శంకరయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపడం సంచలనం రేపుతోంది. వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూరితంగా సీఎం చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది జి ధరణేశ్వర్ రెడ్డి ద్వారా ఈ నెల 18న సీఐ శంకరయ్య నోటీసులు పంపించారు. ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతలబు జరిగి అతను అప్రతిష్ట పాలై గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలంట. కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు, అయ్యా నువ్వు రక్తం మడుగులు కడుగుతాంటే నువ్వేం చేసినావు, ఇది కరెక్ట్ కాదు కదా అని అన్నందుకు ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినాడు, బయట ఎలక్షన్ సభల్లో చెప్పినాడు, జనరల్ మీటింగ్లలో చెప్పినాడు, పత్రికా సమావేశాలు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు ఆయనకు పరువు ఉంటే కదా, పరువు ప్రతిష్ట పోయేదానికి శంకరయ్యకు పోలీసు వ్యవస్థకే భంగకరం చేసినాడు, సిస్టాన్ని బ్రేక్ చేసినాడు. మేము అడుగుతున్నాం మీ ద్వారా, ఇది డిపార్ట్మెంట్ డీజీ గారు వెంటనే అతని యాక్షన్ తీసుకోవాలా, ఉద్యోగం నుంచి తీసేయాలా. ఈ శంకరయ్య వాళ్ళతో కుమ్మక్కైనాడు సీ గారు, దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ జరగాల. ఇది లోతైన సంఘటన, నీచమైన ఘటన. ఎవరితను ఏది ఏ రోజు ఒక మతలబు, తక్షణము యాక్షన్ జరగాలి పోలీస్ డిపార్ట్మెంటు. మేము అసెంబ్లీలో సైతం రైజ్ చేస్తాం. వాళ్ళతో కుమ్మక్కయ్యి మతలబు జరిగి అతను అప్రతిష్ట పాలై గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలంట. కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు, అయ్యా నువ్వు రక్తం మడుగులు కడుగుతాంటే నువ్వేం చేసినావు, ఇది కరెక్ట్ కాదు కదా అని అన్నందుకు ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినాడు, బయట ఎలక్షన్ సభల్లో చెప్పినాడు, జనరల్ మీటింగ్లలో చెప్పినాడు, పత్రికా సమావేశాలు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు ఆయనకు పరువు ఉంటే కదా, పరువు ప్రతిష్ట పోయేదానికి శంకరయ్యకు పోలీసు వ్యవస్థకే భంగకరం చేసినాడు, సిస్టాన్ని బ్రేక్ చేసినాడు. మేము అడుగుతున్నాం మీ ద్వారా, ఇది డిపార్ట్మెంట్ డీజీ గారు వెంటనే అతని యాక్షన్ తీసుకోవాలా, ఉద్యోగం నుంచి తీసేయాలా. ఈ శంకరయ్య వాళ్ళతో కుమ్మక్కైనాడు సీ గారు, దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ జరగాల. ఇది లోతైన సంఘటన, నీచమైన ఘటన. ఎవరితను ఏది ఏ రోజు ఒక మతలబు, తక్షణము యాక్షన్ జరగాలి పోలీస్ డిపార్ట్మెంటు. మేము అసెంబ్లీలో సైతం రైజ్ చేస్తాం. వాళ్ళతో కుమ్మక్కయ్యి మతలబు జరిగి అతను అప్రతిష్ట పాలై గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలంట.